మంచు ఫ్యామిలీలో మరో వివాదం. నా కుటుంబాన్ని విష్ణు హత్య చేసే కుట్ర అంటున్న మంచు మనోజ్. జనరేటర్లో పంచదార కలిపి డీజిల్ పోశారంటూ ఆరోపణ. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల. సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో మరో వివాదం నెలకొంది. జల్పల్లి మంచు టౌన్షిప్లోని జనరేటర్లో విష్ణు అతని అనుచరులు పంచదార కలిపి డీజిల్ పోశారంటూ మనోజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనరేటర్ పరిసరాల్లో విష్ణు అనుచరులు తిరుగుతున్న దృశ్యాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ని మనోజ్ విడుదల చేశారు. తనతో పాటు తన తల్లి, భార్య, పిల్లలను హత్య చేసేందుకు విష్ణు కుట్ర పన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం తన తల్లి పుట్టినరోజు ఉంటుండటంతో కేక్ ఇచ్చే నెపంతో సోమవారం సోదరుడు విష్ణు, అతని అనుచరులు రాజ్ కొండూర్, కిరణ్ విజయరెడ్డితో పాటు మరికొందరు బౌన్సర్లు ఇంట్లోకి వచ్చారన్నారు. తాను సినిమా చిత్రీకరణలో ఉండగా తన కుమారుడి స్కూల్లో ఉన్న ఈవెంట్కు తన సతీమణి హాజరైందన్నారు. అలా తాము లేని సమయంలో విష్ణు, అతని అనుచరులు జనరేటర్లో పంచదార కలిపిన డీజిల్ పోశారన్నారు. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది, ఆందోళనకు గురి కావాల్సి వచ్చిందని వివరించారు. ఇలాంటి చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. ఇంట్లో అమ్మ, 9 నెలల కుమార్తె, కుమారుడు, అత్తామామలు ఉన్నారన్నారు. జనరేటర్లకు సమీపంలో వాహనాలు పార్కు చేసి ఉన్నాయని, అక్కడే గ్యాస్ కలెక్షన్లు ఉందని తెలిపారు. విష్ణు టీం ఇంటి నుంచి వెళ్లిపోతూ తమ వద్ద పనిచేసే వారిని అక్కడి నుండి పంపించి వేసిందన్నారు. అమ్మ పుట్టినరోజున నా దంగల్ కోచ్ను బెదిరించి ఇలాంటి ఘటనలకు పాల్పడడం తన హృదయాన్ని కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన కుటుంబం భయంగా గడుపుతుందని, ఈ ఘటనపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. ఈ విషయమై సోమవారం పాడిసరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. కాగా ఈ నెల 8న గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ మనోజ్ పాడిసరి పోలీసులకు ఫిర్యాదు చేయడం, మనోజ్ దంపతులతో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు పరస్పర ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. 10వ తేదీ